హలో వ్యూయర్స్, ఐ యామ్ రమేష్. ఈరోజు మనం ఎక్సెల్ ఫంక్షన్స్లో ఉన్నటువంటి లాజికల్ ఫంక్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ లాజికల్ ఫంక్షన్స్లో మెయిన్గా 4 ఫంక్షన్స్ ఉన్నాయి: అండ్, ఆర్, నాట్, ఎక్స్ఆర్. ఈ 4 ఫంక్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలాంటి మెసేజ్ బాక్స్లో ఏమన్నా ఓపెన్ అయితే క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్ బుక్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఎక్సెల్ షీట్ని జూమ్ చేయండి. కంట్రోల్ గట్టిగా నొక్కుపట్టుకుని స్క్రోల్ చేయండి. జూమ్ అవుతుంది. ఇప్పుడు 4 ఫంక్షన్స్ చూద్దాం. అంటే ఈ అండ్, ఆర్, నాట్, ఎక్స్ఆర్ అనే ఫంక్షన్స్ తెలుసుకునే ముందు ట్రూత్ టేబుల్స్ గురించి తెలుసుకోవాలి. 10th క్లాస్ మ్యాథ్స్లో మనకి ఇదివరకు మ్యాథ్స్లో ఉంటుంది ట్రూత్ టేబుల్స్ అని, అలాగే ఫిజిక్స్లో కూడా ఉంటుంది. 1 అంటే ఏంటంటే ట్రూ, 0 అంటే ఏంటంటే ఫాల్స్. 1 1 ఇచ్చినప్పుడు ఏమొస్తుంది, 1 0 0 1 0 0 అలా ఇచ్చినప్పుడు ఏమొస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అలా అన్నమాట. ఇవి ఫిజిక్స్లో కొంచెం, మ్యాథ్స్లో కొంచెం కమాండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లాజికల్ ఫంక్షన్స్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. అవి ఒకసారి రెఫర్ చేసుకోండి. ఫస్ట్ వన్ అండ్. వీటిలో ఏది చేయాలన్నా మనం ఇన్పుట్ వాల్యూ, అవుట్పుట్ వాల్యూ అని ఉంటుంది. ఇన్పుట్ వాల్యూ 2 ఇవ్వాలి, అవుట్పుట్ అండ్, అలాగే ఆర్, అలాగే ఎక్స్ఆర్. ఈ 3 చేద్దాం. ఫస్ట్ ఇన్పుట్ వాల్యూ 1 1 ఇచ్చినప్పుడు ఏమొస్తుంది, 1 0 ఇచ్చినప్పుడు ఏమొస్తుంది, 0 1 ఇచ్చినప్పుడు ఏమొస్తుంది, 0 0 ఇచ్చినప్పుడు ఏమొస్తుంది. అంటే ఇన్పుట్ వాల్యూ 1 1 ఇచ్చినప్పుడు అండ్ అనే ట్రూత్ టేబుల్ ఏమొస్తుంది, 1 0 ఇచ్చినప్పుడు ఏమొస్తుంది, 0 1 ఇచ్చినప్పుడు, 0 0 ఇచ్చినప్పుడు ఏమొస్తుంది. అండ్ అలాగే ఆర్కి ఏమొస్తుంది, ఎక్స్ఆర్కి ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం ఫార్ములా అనేది మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఈక్వల్ టు మెన్షన్ చేసిన తర్వాత ఫంక్షన్ నేమ్ అంటే అండ్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి చక్కగా సింటాక్స్లో క్లియర్గా డిస్ప్లే అవుతుంది. లాజిక్ 1 కామా లాజిక్ 2. అంటే లాజిక్ 1 అంటే ఇది ఇన్పుట్. ఆ సెల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు ఆ సెల్ అడ్రస్ అనేది అక్కడికి వచ్చేస్తుంది, కామా. అలాగే సెకండ్ లాజిక్ అంటే ఇది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు దాని సెల్ అడ్రస్ అనేది అక్కడికి వచ్చేస్తుంది, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. అంతే. అంటే అండ్ అనే ట్రూత్ టేబుల్కి సంబంధించి 1 1 వచ్చినప్పుడు మాత్రమే ట్రూ, రిమైనింగ్ సిచ్యువేషన్స్ మొత్తం ఫాల్స్. కావాలంటే చూడండి, ట్రూ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి కార్నర్లో మౌస్ పాయింటర్ పెట్టిన తర్వాత అలా బ్లాక్ కలర్లో ప్లస్ వచ్చిన తర్వాత లెఫ్ట్ క్లిక్ ఇచ్చి గట్టిగా నొక్కు పట్టుకుని డ్రాగ్ చేయండి కిందకి. అంటే మిగతా 3 సెల్స్కి కూడా ఇదే ఫార్ములా అప్లై అవుతుంది. దట్ ఈస్ ద అండ్ ట్రూత్ టేబుల్. నెక్స్ట్ వన్ ఆర్ అంటే ఏంటంటే సేమ్, ఇది కూడా అంతే. ఈక్వల్ టు ఓఆర్ ఆర్ ఫంక్షన్ నేమ్ బ్రాకెట్ ఓపెన్, లాజిక్ 1 మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, కామా. లాజిక్ 2 మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఆర్ అనే ట్రూత్ టేబుల్లో 0 0 వచ్చినప్పుడు మాత్రమే ఫాల్స్, మిగతా అవన్నీ ట్రూనే. కావాలంటే చూడండి, ట్రూ మీద క్లిక్ ఇచ్చాను, కార్నర్లో మౌస్ పాయింటర్ పెట్టాను, బ్లాక్ ప్లస్ సింబల్ వచ్చింది, లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇవ్వండి. ఎలా అయినా చేయొచ్చు, లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్. రిమైనింగ్ 3 సెల్స్కి కూడా ఇదే ఫార్ములా అప్లై అవుతుంది. నెక్స్ట్ అలాగే ఎక్స్ఆర్ ఈక్వల్ టు ఎక్స్క్లూజివ్ ఆర్ అని కూడా అంటాం దీన్ని. ఎక్స్ఆర్ ఆఫ్ సేమ్ లాజిక్ 1 కామా లాజిక్ 2 బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సేమ్ సెల్ మీద క్లిక్ ఇచ్చి కార్నర్లో మౌస్ పాయింటర్ పెట్టి బ్లాక్ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్. ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది. 1 1 వచ్చినప్పుడు ఫాల్స్, 0 0 వచ్చినప్పుడు ఫాల్స్, రిమైనింగ్ 2 కూడా ట్రూ స్టేట్మెంట్స్ వచ్చినాయి. దట్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ ఆర్ ఎక్స్ఆర్. దీంతో 3 ఫంక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ ఫంక్షన్ ఏంటంటే నాట్, ఎన్ఓటి నాట్. అంటే ట్రూ ఇస్తే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ ఇస్తే ట్రూ వస్తుంది, అలా అనమాట, ఆపోజిట్. అంటే దీనికి ఒక్క లాజిక్ చాలు, నాట్ ఒకే ఒక లాజిక్ ఇస్తాం దీనికి. ఈక్వల్ టు ఎన్ఓటి నాట్ బ్రాకెట్ ఓపెన్, ఒకే ఒక లాజిక్ కాబట్టి ఆ లాజిక్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి. 1 ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఫాల్స్ వస్తుంది. ఇదే ఫార్ములా కింద కూడా అప్లై చేయాలి అంటే కార్నర్లో మౌస్ పాయింటర్ పెట్టి బ్లాక్ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఆపోజిట్ ట్రూ, 1 వచ్చింది కాబట్టి ఆపోజిట్ ఫాల్స్. దట్ ఈస్ ద లాజికల్ ఫంక్షన్స్. 4 ఫంక్షన్స్ క్లియర్గా చెప్పాను, నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ ఇస్తే నాకు నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.